रियासत तेलंगाना के अवामी नुमाइंदों पर मुश्तमिल एक वफ्द ने आज हैदराबाद में वाक़े एनटीआर गार्डन में तामीर किए जाने वाले 125 फीट बुलंद अम्बेडकर मुजस्समे का मुआयना किया। वफ्द में वज़ीर दाखिला मोहम्मद महमूद अली, वज़ीर अक़लियती बहबूद कोपला ईश्वर, वज़ीर बहबूद ख़वातीन व अतफ़ाल सत्यावती राठौर, गवर्नमेंट चीफ व्हिप डी विनय भास्कर, गवर्नमेंट व्हिप्स बालका सुमन, गोवाला बाला राजू, अरकानी असेंबली डी मनोहर रेड्डी, राज्या चेरुमूर्ति लंगैया, हनुमंत शिंदे, एमपी गोपीनाथ, रुकन कानून साज कौंसिल एमएस प्रभाकर राव और दीगर मौजूद थे। माजूदा मीडिया से बात करते हुए वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने कहा कि अम्बेडकर का 125 फीट का मुजस्समा हैदराबाद शहर के लिए एक तारीखी साबित होगा। वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने पार्लियामेंट की नई इमारत को अम्बेडकर के नाम मौसूम करने का मरकजी हुकूमत से मुतालबा किया। उन्होंने कहा कि वज़ीर आला केसीआर ने पार्लियामेंट की नई इमारत को अम्बेडकर के नाम मौसूम करने से मुताल्लिक़ असेंबली में एक करारदाद भी मंजूर की है। उन्होंने कहा कि रियासत की तश्कील से कब्ल इलाका काफ़ी पसमानदा था, लेकिन रियासत की तश्कील के बाद वज़ीर आला केसीआर की ज़ेर क़यादत रियासत तेलंगाना तमाम शोबे हयात में तेज़ी के साथ तरक्की की सिमत गामज़न है। तेलंगाना की मिसाल का जायजा लेने के लिए मुल्क भर में मुख्तलिफ रियासतों से ताल्लुक़ रखने वाले वफूद तेलंगाना के दौरे कर रहे हैं। उन्होंने कहा कि टीआरएस दौरे इख्तिदार में 24 घंटे बरक़ी सरबराही की जा रही है, जिसकी मुल्क भर में नज़ीर नहीं मिलती। वज़ीर दाखिला ने कहा कि वज़ीर आला केसीआर की ज़ेर क़यादत तेलंगाना में कानून नज़्म ज़ब्त की बरकरारी को यकीनी बनाने के लिए पुलिस को असरी सहूलियात आरास्ता किया गया है, जिसके नतीजे में तेलंगाना पुलिस को मुल्क भर में मिसाली पुलिस का दर्जा हासिल है। उन्होंने कहा कि वज़ीर आला केसीआर तमाम तबक़ात के साथ इंसाफ रवा रखे हुए हैं। ఆ రోజు సీఎం గారు చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ మా కాన్స్టిట్యూషన్ తయారు చేసిన ఆ కాన్స్టిట్యూషన్ ఒక ఆర్టికల్ పెట్టారు. ఆర్టికల్ ద్వారా మా తెలంగాణ వచ్చింది. ఆయనకు చాలా గౌరవిస్తా అంటే ఇది స్టాచ్యూ తయారైంది. నియర్లీ ఈరోజు ఇన్స్పెక్షన్ చేశారు. తప్పకుండా మా సీఎం గారు పార్లమెంట్ కొత్త పార్లమెంట్లో అంటే పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలంటే డిమాండ్ చేస్తున్నారు. తీర్మానం మీ పాస్ చేస్తున్నారు. మా ఇండియాలో ఒకటి సీఎం ఉన్నారు, కేసీఆర్ గారు. ఆల్ కమ్యూనిటీకి ఒకసారి డెవలప్మెంట్ చేస్తున్నారు. తెలంగాణ వచ్చే ముందు 14 years పోరాటం చేసిన మా ఆనబుల్ సీఎం గారు ఆ రోజు గల్లీ గల్లీ పోయినా, విలేజ్ పోయినా అందరూ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంది తెలంగాణ వాదులకి మొత్తం ఈ టైంలో సాల్వ్ చేసిన. ఆ టైం తెలంగాణ వచ్చిన తర్వాత గోల్డెన్ తెలంగాణ అయితే అంటే ఆ టైం అందరూ మజాక్ చేశారు. ఆ తెలంగాణ వస్తలేదు, గోల్డెన్ ఎట్లా అవుతుంది. ఈరోజు ఇండియాలో అంటే డెవలప్ స్టేట్ అయితే అంటే మా తెలంగాణ స్టేట్ ఉంది. ఇంతకుముందు మా ప్రైమ్ మినిస్టర్ మోదీ సాబ్ గుజరాత్ మోడల్ చెప్పిన గుజరాత్ మోడల్లో ఏం లేదు, ఈ తెలంగాణ మోడల్ ఇండియాలో నంబర్ 1 ఉంది. ఇంత షార్ట్ పీరియడ్లో వితిన్ 8 years తెలంగాణ డెవలప్ చేసిన లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు. అందరి ఆల్ కమ్యూనిటీకు డెవలప్మెంట్ ఇచ్చిన లీడర్ అంటే మా ఆనబుల్ సీఎం గారు కేసీఆర్ గారు ఉన్నారు. ఎస్సీలకు మైనారిటీలకు హయ్యర్ కాస్ట్కు అంటే సీఎం గారు ల్యాండ్ అలాట్ చేశారు. ఎడ్యుకేషన్ కోసం రెసిడెన్షియల్ స్కూల్ అలాట్ చేశారు. రైతు బంధు, రైతు బీమా అందరికీ ఎవరు ఉన్నాయంటే వితౌట్ కాస్ట్ అందరికి ఇచ్చిన లీడర్ అంటే కేసీఆర్ గారు. డ్రింకింగ్ వాటర్ ఇండియాలో ఎక్కడ లేదు, ట్యాప్ ప్రొవైడ్ చేసిన లీడర్ అంటే మా కేసీఆర్ గారు ఉన్నారు. కెనాల్ ద్వారా తెలంగాణ ఫార్మర్స్ ఎంత ముందు చాలా సూసైడ్ చేశారు. తెలంగాణ మూమెంట్లో తెలుగుదేశం పీరియడ్లో బషీర్బాగ్లో వచ్చే ధర్నా చేస్తే అంటే 9-10 ఫార్మర్స్ పోలీస్ ఫైరింగ్లో తల్లిపోయారు. ఆయన ఏం డిమాండ్ ఉంది, మా కరెంట్ అంటే 3 hours ఇవ్వాలి, మీ డబ్బులు తీసుకున్న తర్వాత మీ కరెంట్ రాత్రి ఇస్తున్నారు. చాలా మంది మా చల్లిపోతున్నారు, సార్ కీప్ కట్టేసినాయి. అలాగే మాకు డే అవర్స్లో కరెంట్ కావాలి. 4 hours వస్తుంది కరెంట్, మాకు 6 hours చేయాలండి. 24 hours కరెంట్ ఇవ్వాలి. లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు. ఇంత మంచి ఇది అంటే మాకు గాడ్ గిఫ్ట్ ఉంది. మా ఆనబుల్ సీఎం గారు గాడ్ గిఫ్ట్ ఉంది మనకు తెలంగాణ ప్రజలకు. ఫ్యూచర్లో మొత్తం ఇండియాలో రూల్ చేసిన అంటే కేసీఆర్ గారు చేస్తే చాలా పీస్ వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఏ డెవలప్మెంట్ లేదు ఇండియాలో. 10 years చాలా బ్యాక్వర్డ్ అయింది. మా జీడిపి రేట్ మొత్తం బిజినెస్ మొత్తం నష్టం అయింది. ఎవరు చేస్తున్నారు, బీజేపీ పీరియడ్లో అయితే. ఇది తప్పకుండా ఇండియాలో అంటే డిమాండ్ ఉంది. కేసీఆర్ గారు బయట వస్తాయంటే మంచి అంటే డిమాండ్ పెడుతున్నారు ఇండియాలో. ఎందుకంటే ఎవరు ఇండియాకు హైదరాబాద్లో వచ్చే ఇన్స్పెక్షన్ చేస్తే చాలా మంది వచ్చే వాళ్ళతో కలిసిన తర్వాత చెప్తున్నారు, మా ఎస్టేట్లో అంటే రాత్రి బయట పోవాలంటే కష్టం ఉంది, లేడీస్కు తీసుకుపోవాలి కష్టం ఉంది. ఇక్కడ ల్యాండ్ అంటే ఎంత మంచి ఉంది. 12 గంటల్లో అంటే 10 తోలా గోల్డ్ వేసి మోటార్ సైకిల్లో వెళ్తున్నారు. లేడీస్ ఇక్కడికి కూర్చున్నా వెళ్తున్నారు. ఎంత పీస్ ఉంది. అలాగే మా సీఎం గారు
తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ చాలా బాగా చేశారు, మెయింటైన్ చేశారు. ఇంతకుముందు